నువ్వు తొందరపడబాక, ఆయాసపడబాక, దా కూర్చో. దాని మంగళగౌరి వ్రతం వర్కౌట్ అవ్వబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నేను ఎప్పుడు అయిపోయాను బాబోయ్. ఆడు చూసేవాడు దెయ్యాలు దొరుకునేవాళ్ళ. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. దయచేసి నన్ను మాట్లాడించకండి సార్, చాలా సేపటి నుంచి ఒగ్గబట్టుకుని ఉన్నాను. ఓహో, నువ్వు జేంటికి లెక్కావా? చైతన్య, అమ్మాయిని తీసురా. ఫేస్కి లవ్ ఏంట్రా? అమ్మాయి నేను లవ్ చేద్దా? నేనేమంటానంటే, ఆకలేసిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. అరే వీరరాఘవరెడ్డి, మీ ఊరికి వచ్చా, మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నట్టింటికి వచ్చా. చూసుకో మళ్ళా. నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె, నేనే నేను, నీ నూనె నా నూనెని, నా నూనె నీ నూనె నన్నన్నా, నిన్నను నేనా? నోను కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. నాకు తెలీదమ్మా. సమరసింహారెడ్డి మూవీ ఇప్పటికి మీరు ఎన్నిసార్లు చూస్తుంటారు? 13 times 14 times చూస్తుంటారు. సో జోకులు పెట్టి అగైన్ మీరు ఇప్పుడు ట్రైలర్ చూసారు కదా? ట్రైలర్ చూసిన అద్దరిపోయింది బాబు. ఏంటో మటన్ బిర్యానీ తేడా కొట్టినట్టుంది, కడుపులో కూడా అంటుందిరా. ఇప్పటికే మన మూలంగా మాస్టర్ గారు మేడం గారికి దూరం అయ్యారు. ప్రశాంతంగా బతికే ఆయన్ని మళ్ళీ గొడవల మీదకి రెచ్చగొట్టద్దు. నువ్వేనా? నీ గురించి అందరూ చెప్పినారబ్బి, మీ ఇంట్లో గొప్పనివి నువ్వేనటనే. కొత్తగా ఒక మందు వచ్చింది. 1 లీటర్ పోస్తే పొలం బాగా పండుద్ది, 2 లీటర్లు పోస్తే పొలం చచ్చిపోద్ది. ఫ్యాన్స్ అందరికి ఇష్టపడే ఒక డైలాగ్ అయితే చెప్పారు. సో ఆ డైలాగ్ మీ నోటి నుండి వినాలని. సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. ఫస్ట్ మీరే చెప్పాలి. ఏందమ్మా నా ఎంట పడ్డావు? మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నట్టింటికి వచ్చా, తర్వాత ఏంటి? నువ్వు ఏవి రావని, నీకేహీ రావని నాకు తెలుసు, నీకు తెలుసు. అరే వీరరాఘవరెడ్డి, మీ ఊరికి వచ్చా, మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నట్టింటికి వచ్చా. ఎందుకు అడుగుతుందానిక? కూడా చూపించండి. రేపు తెల్లారేసరికి నీది ముసలోడిది సాతి గల్లంతో పోతే నా పేరు వెంకటేశ్వరరావు కాదు సార్. ఎక్స్ప్రెషన్స్ ఉంటేనే బాగుంటుంది సార్. ఎంత యాంకరింగ్ చేసావంటే లెగిస్తంతా సంపెత్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. ఒక్కసారి చూపించండి. అదే ఓహో అరే వీరరాఘవరెడ్డి, మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నట్టింటికి వచ్చా. ఏమేస్తున్నావు? ఇంకా నువ్వు తగులుగా అంతే. నీ మూతి మీద వెలిసింది. నీ మూతి మీద మీసం ఉంటే, మొలిచిన మీసం అయితే కడుపులో మండిపోతుంది తాత. నాకు మొత్తం మండిపోతా. మొలిచింది మీసం అయితే, మొలిచిన మీసం అయితే. అటు చూడు. ఏమైంది? దొంగ సచ్చినోడా, నీ ఓవరాక్షన్ చూసి చచ్చాడ్రా. ఇంకోసారి. తమ్ముడు చాలా ఎదిగిపోయాడయ్యా.